అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసెంబ్లీలో ఉన్నటువంటి ఎన్డీఏ అభ్యర్థి సోదరులు వీరభద్ర గౌడ్ గారి మద్దతుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు వచ్చి కలవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు నిర్ణయించడం ఏమంటే ఎన్డీఏ అభ్యర్థి అనేటువంటి వీరభద్ర గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము ఈ యొక్క ప్రజలను మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన పోవాలి. ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని, హత్య రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి పథంలో తీసుకుపోకుండా దినదిన రాష్ట్రం అప్పుల పాలవుతున్న సందర్భం ప్రజలందరూ గమనిస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, మద్యపాన నిషేధం అన్నాడు, అది చేయలేదు. ఇసుక సరళీకృతం అన్నాడు, అది కూడా చేయలేదు. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఈరోజు ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఆలూరు వాసులు గుర్తించాల్సింది ఏమంటే, అయ్యా ఈ 5 ఏళ్ళు మనము ఇక్కడ పాదయాత్ర చేసి అభివృద్ధి చేసామని మాటించి అధికారులు వచ్చిన తర్వాత కనీస అవసరాలు సాగునీరు, త్రాగునీరు అవసరాలు కూడా తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈ యొక్క వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉంది. అంతేకాదు కొత్త ఓటర్లు, యువకులు ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏమంటే, మంచి విద్యావేత్త యువకుడు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద అవగాహన ఉంది. ఇక్కడ వచ్చిన వెంటనే ఏం చేస్తారు కూడా ఈ మధ్య తెలియజేశారు. ఇక్కడ ఒక ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలి, కోల్డ్ స్టోరేజ్లు పెట్టాలి, మిరపకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దీంతో పాటుగా తాగునీరు, సాగునీరు సంబంధించిన విషయం మీద చాలా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతామని నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేశారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస లక్ష్యంతో బడుగు బలైన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారు ఈ కూటమి కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క కూటమి ఎన్డీఏ, ఇక్కడ బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నాడు కాబట్టి సైకిల్ గుర్తుకి ఓటు వేయించి గెలిపించవలసిందిగా మేము అందరికీ కోరుతా ఉన్నాం. నీలకంఠ, భారతీయ జనతా పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.